హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన ప్రభాసం స్పిరిట్ మూవీ అసలు ఎప్పుడు రాబోతుంది, అంటే ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, ఏంటంటే ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అని చెప్పేసి అయితే డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఏంటంటే దీంట్లో మనం స్పిరిట్ మూవీలో వచ్చేసరికి ఎప్పుడు చూడని లుక్లో మనం ప్రభాస్ గారిని అయితే చూడబోతున్నాం అని చెప్పేసి మనకి డైరెక్టర్గా అయితే చెప్తున్నారనమాట. అసలు నిజంగానే అలా ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేను వచ్చేసరికి పుష్ప గురించి ఒక 2 వీడియోస్ అయితే చేశాను అనమాట. అసలు రీచ్ రాలేదు. ఒకసారి మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసి నా ఛానల్కి అయితే హెల్ప్ అయితే చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. మనకి రీసెంట్గా చూసినట్లయితే మనకి ప్రభాస్ గారికి సలార్ మూవీ అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకి ఏంటంటే సలార్ మూవీ సెట్స్ మీద ఉండగానే మనకి స్పిరిట్ మూవీ ఆపర్చునిటీ కూడా రావడం అయితే జరిగిందనమాట. మనకి డైరెక్టర్ గారు వచ్చాక మనకి యానిమల్ మూవీ తీసి అదేవిధంగా అర్జున్ రెడ్డి మూవీ అయితే తీశారనమాట. మనకి ఏంటంటే యానిమల్ మూవీ తీస్తున్న టైంలోనే మన డైరెక్టర్ గారికి ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచన వచ్చేసరికి మన ప్రభాస్ గారితో షేర్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఆ షేర్ చేసుకుంటే ఆలోచన ప్రభాస్ గారికి నచ్చి ఒప్పుకోవడం అయితే జరిగిందనమాట. అసలు దీనికి షూటింగ్ కానీ ఇంకా ఏమీ స్టార్ట్ అయితే అవ్వలేదు. అసలు మేబీ షూటింగ్ వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే మనకి ముందుకు వచ్చేసరికి డిసెంబర్లో సెట్స్లోకి వెళ్తారని చెప్పేసి అయితే అంటున్నారనమాట మూవీ షూటింగ్. కానీ నా ఉద్దేశం ప్రకారం డిసెంబర్లో అయితే మూవీ షూట్ అయితే స్టార్ట్ అయితే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారి దగ్గర మూడు మూవీలు అయితే ఉన్నాయన్నమాట. మనకు ఇప్పుడు వచ్చేసరికి కల్కి మూవీ అది ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయిపోయింది. మనకి ఏంటంటే ఇప్పుడు అది ట్రైలర్ కానీ ఇవన్నీ అనౌన్స్ చేసిన వాళ్ళు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక నెల రోజులు వాటి యొక్క ప్రమోషన్స్కే ఖచ్చితంగా అవుతుంది అనమాట. తర్వాత మనకి మారుతి మూవీ ఒకటి ఉందన్నమాట. అదే రాజసాబు మారుతి గారిది. ఆ మూవీ ఒకటి సెట్స్ మీదకి అయితే వెళ్తుంది ఆల్రెడీ. ఆ మూవీ ఒకటి కంప్లీట్ అవ్వాలి. ఇంకొక మూవీ వచ్చేసరికి మనకి సలార్ ఒకటి కంప్లీట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సలార్ పార్ట్ 2 ఒకటి సెట్స్ మీదకి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. మనకి రాజసాబ్ మూవీ అయిపోయే టైంకి సలార్ మూవీ ఖచ్చితంగా సెట్స్లోకి అయితే వెళ్తుంది అనమాట. అప్పుడు సలార్ మూవీ కూడా ఆయన కంప్లీట్ చేసిన తర్వాతే మనకి ఈ యొక్క స్పిరిట్ మూవీని అయితే స్టార్ట్ అయితే చేస్తారనమాట. మేబీ ఇప్పుడు అప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. మేబీ 25 మార్చు ఆ టైంలో అయితే స్టార్ట్ అవుతుందేమో అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మనం ఎప్పుడు చూడని విధంగా దీంట్లో ప్రభాస్ గారిని అయితే మనం పోలీస్ లుక్లో అయితే చూస్తామని చెప్పేసి మనకి డైరెక్టర్ గారు అయితే చెప్తున్నారనమాట. మనకి ఏంటో ఒక అర్జున్ రెడ్డి ఒక యానిమల్ ఈ 2 మూవీస్ని కలిపితే ఏ విధంగా ఉంటుందో అంత రేంజ్లో ఉండబోతుంది అని చెప్పేసి అయితే అంటారనమాట. అసలు చూద్దాము నిజంగా అలా ఉంటుందా లేదా అని చెప్పేసి ఈ డైరెక్టర్ గారితో ఏమన్నా పనిచేసి అనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి యాటిట్యూడ్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదనమాట. చూద్దాము అసలు మన ప్రభాస్ గారి యాటిట్యూడ్తో తను ఏ విధంగా సింక్ చేసి మూవీని తెస్తారు ఏంటి అనేది చూద్దాము. మనకి దీంట్లో సరికి ప్రభాస్ అయితే ఎప్పుడు ఏ విధంగా పోలీస్ గెటప్ అయితే వేయడమే జరిగిందనమాట. ఇది గైస్ సూపర్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్